వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో మొదలైన నిరసనలు శనివారం మరింత హింసాత్మకంగా మారాయి. మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్లను దిగ్బంధించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించి భద్రతా బలగాలపై దాడులు చేయగా హింసాత్మక పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 చనిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ఘర్షణ సమయంలో ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో గాయపడ్డ 10 మంది పోలీసులు 2 ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. ముర్షిదాబాద్లో పోలీసులు దాదాపు 118 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేంద్రం తెచ్చిన వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని ఉద్ఘాటించారు సీఎం మమతా బెనర్జీ. వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి రాగా పశ్చిమ బెంగాల్లో చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ చట్టాన్ని కేంద్రం రూపొందించిందని, దీనికి సమాధానాలు కేంద్రమే ఇస్తుందని ఆమె అన్నారు. అందరూ శాంతియుతంగా ఉండాలని, మతం పేరుతో విద్వేషాలకు పాల్పడవద్దు అని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరి జీవితం విలువైందని, రాజకీయాల కోసం అల్లర్లు సృష్టించవద్దని చెప్పుకొచ్చారు. హింసను ప్రేరేపించి సమాజానికి హాని చేయవద్దని ప్రజలను కోరారు.